6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగున వివక్ష చూపిస్తుందని అన్నారు. మోడీని ప్రశ్నించే సామర్థ్యం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే హక్కు లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో తెలంగాణపై పక్షపాతం చూపిస్తుందని అన్నారు. బీజేపీ 12 ఏళ్ల పాలనపై, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిందేమిటో వివరించాలని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించి దాఖలాలు లేవని అన్నారు. పదేళ్ళు ఈ రాష్ట్రం అప్పుల పాలన దాని మీద ఏం మాట్లాడతారో విందాం. ప్రజాక్షేత్రంలో ముందుకొచ్చి మీరు ఉంటానంటే చాలా సంతోషం. అన్ని కేసులు కూడా విచారణ స్టేజ్లో ఉన్నాయి. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం. తెలంగాణలో పరిపూర్ణంగా విచారణ జరిగిన తర్వాతనే చర్యలు ఉంటాయి. కేటీఆర్ గారు అందులో తప్పు చేసినారు, అది అందరికీ స్పష్టం. లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా మీకు చెప్పినారు. మాతో పాటు ఉన్నట్టు సిపిఐ, సిపిఎం చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు 4-5 నిలబడడం వల్ల అక్కడక్కడ కొంత బీఆర్ఎస్ సానుభూతి పరులు గెలిచినారు. అది కూడా 10 నుంచి 15% మించి లేదు. రెబల్స్ వాళ్ళు వేసుకుని లెక్క చెప్తా ఉన్నారు. మా లెక్కలో తప్పు లేదు. నియర్లీ 70% పైగా కాంగ్రెస్ రెబల్స్, కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలిచారు. ఇప్పుడు 51% వస్తేనే మెజారిటీ. పేరు మార్చినంత మాత్రాన పేదల బతుకులు మారవని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీలైలయ్య అన్నారు. బీజేపీ మోదీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును లేకుండా చేయడాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం గాంధీ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజల బతుకులు మారడానికి కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వ విప్ బీర్లైలయ్య గాంధీ పేరు వింటేనే భయపడుతున్న మోదీ సర్కారు పేరు మార్చిందని ఆయన దుయ్యబట్టారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, అదేవిధంగా ఈసీని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ జేమ్ సంస్థల లెక్క ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఇలా పార్లమెంట్ లో మీకు మెజార్టీ ఉందని చెప్పి ఇలా పేరు మార్చే కార్యక్రమం చెప్తున్నారు. ఇలా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా గాంధీ గారి పేరు పెట్టాలని, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇలా రాష్ట్రానికి గాంధీ గారి పేరు పెడుతుంటే, మేము దేశానికి స్వతంత్రం ఇచ్చే పార్టీ, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే పార్టీ, దేశం కోసం ఆస్తులను కూడా ఇలా దేశ ప్రజల కోసం త్యాగం చేసిన పార్టీ. అదేవిధంగా మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం వచ్చి ఇలా దేశ ప్రజల గుండెల్లో కాదు ప్రపంచ ప్రజలలో కూడా మహాత్మా గాంధీ అంటే ఒక గొప్ప నేతగా ఉన్నటువంటి ఇలా గాంధీ గారి పేరు తొలగించాలని చెప్పి గాంధీ గారి కుటుంబాన్ని మీరు కేసుల ద్వారా, ఈడీల ద్వారా, సిబిఐ ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అక్రమ కేసులు పెట్టి మొన్ననే ఛార్జ్ కూడా పెట్టారు. మరి ఇలా దేశంలో చూస్తుంటే మతతత్వ శక్తులు, మతాలు, కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఈ అధికారంలో. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిరసనలు నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై మాజీ ఎమ్మెల్సీ పక్కుమన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ జగిత్యాల ఇందిరా భవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. మహాత్మా గాంధీ పేరుతో ఉపాధి హామీ పథకం అమలు చేస్తే పేద ప్రజలకు 2 ఏళ్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని అన్నారు. కేంద్రం నీరుగార్చాలని చూస్తుందని అన్నారు. కేంద్ర వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి పౌరుడు కూడా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పండి. వారికి 2 వారాల లోపల ఏదైతే పంచిపెట్టే ఒక బాధ్యత ప్రభుత్వం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేపట్టాలి. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏదైతుందో ఆనాడు జాతి పిత దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత
జాతిని ఐక్యం చేసినటువంటి ఒక మహాత్ముడి పేరు మరి దాని పేరు పెట్టగలిగితే దానికి గౌరవం ఉంటున్న ఒక భావనతోని ఇలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఈ కార్యక్రమాన్ని పిలువబడే విధంగా ఇలా గత దశాబ్ద కాలంకి ఈ కార్యక్రమం అమలవుతుంది. ఇలా కార్యక్రమం అంటేనే ఏది ఇస్తుందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపింపజేసిన కార్యక్రమం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అనేటువంటి ఒక భావనతోని ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించినట్టయితే క్రమేపీ ఈ కార్యక్రమాన్ని నీరు గార్పం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా చెప్పాలి. ఇలా కార్యక్రమం అమలు చేసి తలపెట్టినాడు ఏదైతుందో ఇలా కనీసం 100 రోజులు పని కల్పింప చేయాలి. గుంటూరు జిల్లా పెదనందిపాడులోని వైసీపీ కార్యాలయంలో పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన వైసీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ వేడుకలు నిర్వహించారు. ఇక పెదనందిపాడు అధ్యక్షులు షేక్ కాసిము పీర్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పండ్లను పంపిణీ చేశారు. పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలబడిన ఏకైక వ్యక్తి జగన్ అని అన్నారు. భారీగా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా భారీగా వచ్చేది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం మీద ఎంత డిపెండ్ సంవత్సరంన్నర కాలం సంవత్సరాల కాలంలో జరిగింది. 20 నెలలు ఇప్పుడే భారీ స్థాయిలో కూటమి ప్రభుత్వాల పట్ల ఇప్పుడు ఇలా ఉంటే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పతనం అవడానికి ఎటువంటి సందేహం లేదన్న విషయం ఈరోజు మా నాయకులు గారి ఎక్కువ సందర్భంగా వచ్చిన జనాలు కానీ లేదనుకుంటే కార్యకర్తలు కానీ అలాగే ప్రజల్లో వస్తున్నారు ఢిల్లీ చూస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మండల స్థాయిలో అందరూ రావడం జరిగింది. ఇక్కడ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వచ్ఛ భారతి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జోన్ 3 నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని కార్మికులను ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇక బస్సు స్టేషన్లలో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా స్త్రీ శక్తి పథకాన్ని ముందుగా మాటించిన ప్రకారంగా అమలు చేస్తూ ఉన్నది. ఈ స్త్రీశక్తి పథకం పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఇవాళ ఎక్కడ డిపోల్లో చూసినా సరే పెద్ద ఎత్తున ప్రయాణికులతో మహిళామూర్తులతో ఒక పండుగ వాతావరణంగా ఉంది. అటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళందరికంటే కూడా ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది స్త్రీశక్తి పథకాన్ని పెద్ద ఎత్తున మంచిగా అమలు జరిపారు. అందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వస్తున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసంగా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో మన పెద్దలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కోసంగా కావాల్సినటువంటి డస్ట్బిన్స్ ని అదే రకంగా ఈ యొక్క స్వీపింగ్ ప్యాడ్స్ రకరకాలైనటువంటి వస్తువులు ఏదైతే వాళ్ళకి ఇచ్చి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అభినందిస్తూ వాళ్ళందరితో సంకల్పం తీసుకొని ఈ యొక్క ఆర్టీసీని మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసంగా ఈ కార్యక్రమం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని శ్రీ సత్య సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో హిందూ సమ్మేళనం ధర్మరక్షిత రక్షిత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక హిందూ సమ్మేళనంలో భాగంగా దేశం కోసం ధర్మం కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 నిత్యానంద భారతి స్వామీజీ హాజరయ్యారు. దేశం కోసం ధర్మం కోసం విశ్రాంతి లేకుండా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అన్నారు. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని బోధించారు. మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కుటుంబం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒకసారి మీ చేతులు చూపించండి. అక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరో తెలుసా అండి? దేశ సరిహద్దుల్లో జవానులు అక్కడ కాపలా కాస్తుంటారు. దేశం మధ్యలో రైతన్న మనందరినీ కాపాడుకోవడం కోసం ఒక ధర్మయుద్ధమే చేస్తుంటారు.
మరి మన హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుండి నడిపించడానికి ఏది ఆశించకుండా ఏ పొగడ్తలకు అతీతం కాకుండా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా తనను తనుగా ధర్మం కోసం దేశం కోసం ఒక సైనికుడిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణం. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎంపీ ఆర్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెగ్గింగ్ జరిపి బీసీలను ఓడించారని ఆర్ కృష్ణ వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22% తగ్గించి అమలు చేసినప్పుడే 17% తగ్గించి అన్యాయం చేశారని మండిపడ్డారు. కానీ బీసీ ప్రజలలో చైతన్యం పెరిగి జనరల్ సీట్లలో మెజార్టీ సీట్లు మొత్తం 52% గ్రామ పంచాయతీలు సర్పంచ్ పదవులు బీసీలు గెలుచుకున్నారని అన్నారు. రిజర్వేషన్లు తగ్గించేది, అమలు చేసినప్పుడు 15% తగ్గించేది. ఇది మూడో దశ. ఎన్నికల లోపల రిగ్గింగ్ జరిపింది. బీసీలను ఓడగొట్టాలని ధ్యేయంగా పెట్టుకొని చేసింది. శంకరపల్లి మండలం చేరుగూడెం లోపల అక్కడ బీసీ సర్పంచ్ కు మంచి ఊరంతా సపోర్ట్ ఉంటే అక్కడ ఒక రెడ్డిని గెలిపించడానికి పార్టీని పక్కకి పెట్టారు. అన్ని పక్కకి పెట్టి బీసీ మాట తప్పారు. పక్కకు పెట్టి కులపలు గెలవాలి, ఏ పార్టీ అయినా సరే మా కులపల గెలవాలనే పద్ధతి లోపల ఒక లేడీని గెలిపించడానికి అక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఎలక్షన్ ఆఫీసర్ వేసి గెలిపించారు. దాని మీద రుజువుతో సహా ఎన్నికల కమిషన్ కు, ఎండిఓకు కలెక్టర్ ఉంటే ఊరందరూ పోయి ఇక్కడికి హైదరాబాద్ ఉన్న 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇవాళ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా చిగురులోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. Jishnudev Verma ji, Minister for Information and Technology, Sriman D. Sridhar Babu Garu, Ravard Daji ji, my colleague from Uparashtrapati Bhavan, my Principal Secretary, Sriman Amit Khare ji, Bhai Behno, Sabko Namaskar. It is both a privilege and profound honor to be with you all today on this auspicious occasion of World Meditation Day, here at the serene and tranquil Kana Santi Vanam. First and foremost, I would like to express my deepest appreciation to the Heartfulness Movement for their unwavering commitment to promoting peace, harmony, and spiritual well-being across the globe. Today we have seen the meditation is being done by police force in Madhya Pradesh. I think that is a great change, and that will bring a lot of change in our police force. As it was mentioned by Daji, that consciousness should be open always. Our Padma Bhushan Daji ji is guiding light of the modern spirituality, whose life and work beautifully. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ తనను తాను రక్షించుకునే విధంగా నమ్మకం కలిగిస్తాయని కవిత తైక్వాండో ఛాంపియన్షిప్ డాక్టర్ కవిత అన్నారు. 4వ ఇంటర్ తైక్వాండో సబ్ జూనియర్ 2025 రామంతపూర్ శ్రీనివాసపురంలో పోటీలు ఘనంగా జరిగాయి. ఇక ఈ ముఖ్య అతిథిగా గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుణ్యం కూడా పెంపొందించుకోవాలని అన్నారు. చూడండి, తైక్వాండో ఛాంపియన్షిప్ 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తూనే ఉంది ఎవ్రీ ఇయర్. దీంట్లో ఈ 4th KTA క్లబ్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ చేశారు. ఆమె ఓన్ క్లబ్స్
విన్ హౌస్ అన్ని బ్రాంచెస్ నుంచి ఎల్లో బెల్ట్ నుంచి మొదలై బ్లాక్ బెల్ట్ వరకు చేశారు. 4 years నుంచి 22 years వరకు పార్టిసిపేషన్ చేశారు. సో స్పీడ్ కికింగ్, కరిగి అండ్ కుంసెల్లో పార్టిసిపేట్ చేశారు. 3 కేటగిరీలో అందరూ 3 కేటగిరీలో మెడల్ అవార్డు ఇచ్చాం. ఇట్స్ గుడ్, ఒక చిన్న ఆపర్చునిటీ. ఏంటంటే ఇటువంటి టోర్నమెంట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు క్లబ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ డిస్టిక్ అలాగే స్టేట్ లెవెల్ అట్లా నేషనల్ లెవెల్ పోతే పీపుల్ గెట్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఒక ఎక్విప్మెంట్ అంటే ఎక్విప్ అవుతారు వాళ్ళు. సో దే బికమ్ వెరీ స్ట్రాంగర్. సో దాంతో ఏంటంటే సో ఇట్స్ గుడ్. ఐ ఎంకరేజ్ యూనో. ఆమె 30 years నుంచి ఆమె చేస్తుంది. ఈ 4 years నుంచి ఆమె ఓన్గా చేస్తుంది. ఇంతకుముందేమో ఆమె ఇంటర్నేషనల్ పోయింది, హాంకాంగ్ పోయింది, థాయిలాండ్ పోయింది, ఇక్కడ కూడా ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ నేషనల్ పార్టిసిపేట్ చేసిన తర్వాత మరి ఈమె కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో చిరు వ్యాపారులు జేసీబీ యంత్రాలను అడ్డుకుని గొడవకు దిగారు. ఇక అయినప్పటికీ చిరు వ్యాపారాల కూల్చివేతలు ఆగలేదు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చౌరస్తాలో వ్యాపారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్న పార్టీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నా చేస్తున్న పార్టీ నేతలను సంబంధించిన టెంట్ హౌస్ను పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో నాయకులు అడ్డుకొని పోలీసులతో కొద్దిసేపు గొడవకు దిగారు. ఇక దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిండాలు కలుపుకోవాల్సిందే మనం. ఊరంటే ఏంది? ఊరంటే బంగ్లాలు ఇవి కాదు. ఊరంటే ఊర్లో ఉన్న మనుషులు, ఊరుకు అనేక హక్కులు సాధించి పెట్టినటువంటి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కార్మిక హక్కులు సాధించిన వాళ్ళు కావచ్చు, అనేక సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను ఎదిరించి ఏ దౌర్జన్యాలకు గుండాగిరికి అడ్డం పడ్డటువంటి మనుషులు కావచ్చు, వీళ్ళందరూ కనుమరుగైపోతా ఉన్నారు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మక్కాన్ సింగ్ అనే వ్యక్తికి భయపడి ఊరు మొత్తం ఈ విధంగా భయపడతా ఉంది. నేను చెప్తా ఉన్నా, మక్కాన్ సింగ్, నువ్వు దోపిడీ చేసి విల్లాలు కట్టుకున్నావు కావచ్చు, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా కష్టపడి 30-40 ఏళ్ళు చెమట ఓడ్చి ఆకులు అమ్ముకొని, పాన్లు అమ్ముకొని, ఛాయ్ అమ్ముకొని, పెట్రోల్ అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, ఈ విధంగా అంచెలంచెలుగా నిజాయితీగా ఎదిగిన మనుషుల ఇండ్లు నువ్వు కూలగొడతా ఉన్నావు. నీకెక్కడిది హక్కు అని చెప్తా ఉన్నా. సింగరేణికి కూడా ఎక్కడిది హక్కు అంటున్నా. సింగరేణి ఇక్కడ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరైతే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారో అందరూ. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా సింగరేణికి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆల్టర్నేటివ్ 1000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి వివిధ మైన్స్ స్థాపించినప్పుడు వాళ్ళందరికీ కూడా భూమిని ఆల్టర్నేట్గా 2009-10 ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈకెల్ టీం పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎర్రాకుళం ఎక్స్ప్రెస్ రైల్లో ఓ బ్యాగులో తరలిస్తున్న 10 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇక రైల్లో గంజాయి తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఆసిన్ సీబు అనే యువకుడిని అరెస్ట్ చేసి జీఆర్పీ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాపట్ల ఈగల్ సెల్ మరియు ఆర్పీఎఫ్, జీఆర్పీ వారి ఆధ్వర్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ని బాపట్ల టు చీరాల వాటికి తనిఖీ చేయడం జరిగింది. అన్ని కోచెస్లో కూడా తరువుగా తనిఖీ చేసాం. జనరల్ కంపార్ట్మెంట్, స్లీపర్స్ అన్ని బోగిలో కూడా అంచెలంచెలుగా సాధారణ తనిఖీ చేయడం జరిగింది. అవి తనిఖీ క్రమంలో ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో చూస్తే గంజాయి వాసన వస్తుంది. అందులో 4 ప్యాకెట్లు గంజాయి ఉంది. మొత్తం టోటల్ వెయిట్ 10 కేజీస్. అతని పేరు అర్షిన్ షుబు. అతను కేరళ స్టేట్కి చెందిన అతను. అతని దగ్గర అదుపులో తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 10 కేజీలు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అతని ట్రైన్ మటుకి మనకి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్, అక్కడ పైనుంచి వచ్చే ట్రైన్. మన విజయనగరం జిల్లా నుంచి అతను ఎర్నాకుళంలో ఇతర పీసులు అమ్ముకోవడానికి పర్సన్ తీసుకెళ్తున్నాడు. దర్యాప్తు చేస్తాం. ఒక పర్సన్ అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తాం. బాపట్ల